ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ కోసం మా దగ్గరికి వచ్చే కపుల్స్లో 1 in 5 కపుల్స్లో మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి తెలుస్తున్నాయి. సో ఇన్ ప్రజెంట్ ఎరా మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతున్నాయి. సో మేల్స్ వారి ఫర్టిలిటీ మెయింటైన్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. నేను డాక్టర్ రాగసుధ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ, అత్తాపూర్ బ్రాంచ్. ఫస్ట్ వచ్చేసి ఒబిసిటీ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ స్క్రోటల్ ఏరియాలో ఫ్యాట్ అనేది కూడా డిపాజిట్ అయ్యి దానివల్ల స్క్రోటమ్ టెంపరేచర్ పెరగటం వల్ల స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది అండ్ ఆల్సో స్పర్మ్ కౌంట్ కూడా తగ్గుతుంది. ఒబిసిటీ ఉన్నవారు వెయిట్ లాస్ కోసం ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మజిల్ మాస్ అనేది ఇంక్రీజ్ అయ్యి టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల స్పర్మ్ హెల్త్ అండ్ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ మేజర్ థింగ్ ఈజ్ వర్క్ ప్లేస్. సో చాలామంది ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తూ ఉంటారు, కెమికల్స్తో వర్క్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిలో ఈ ఫ్యాక్టరీస్లో ఉన్న కెమికల్స్ ద్వారా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కువసేపు ఆ వేడి అంటే ఆ ఇంజన్లో ఉన్న వేడికి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల వాళ్ళలో కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆల్సో నేటి ఎరాలో చాలామంది ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈ ల్యాప్టాప్స్ని ల్యాబ్ మీద పెట్టుకొని యూస్ చేయటం వల్ల ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ వల్ల కూడా ఈ స్పర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి వారు చిన్న జాగ్రత్తలు అంటే వారు ఎదర్ బ్రీఫ్స్ బదులు బాక్సెస్ యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఇన్స్టెడ్ ఆఫ్ నైలాన్ కాటన్ బాక్సెస్ యూస్ చేయటం వల్ల టెంపరేచర్ని కొంచెం మెయింటైన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు ల్యాప్టాప్స్ని ల్యాబ్ మీద పెట్టుకోకుండా డెస్క్ మీద పెట్టి అండ్ ఆల్సో వాళ్ళ స్క్రీన్ టైంని తగ్గించుకోవటం వల్ల ఎక్స్పోజర్ తగ్గి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డైట్. సో మనం తీసుకునే ఈ జంక్ ఫుడ్ వల్ల బాడీలో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ అయ్యి ఆ స్పర్మ్ హెల్త్ని ఆల్టర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే డైట్ హెల్తీగా ఉండేటట్లు చూసుకోవాలి. అండ్ వాటిలో వైటమిన్ సి, వైటమిన్ డి, వైటమిన్ ఈ వంటివి ఎక్కువగా ఉండేటట్టు వాటిలో ఉన్న లైకోపిన్ స్పర్మ్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫుడ్ ఐటమ్స్ తీసుకునేలాగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు డాక్టర్స్ని కన్నా సజెస్ట్ చేయమని అడిగితే డాక్టర్స్ కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనం తీసుకునే డైట్లో అబ్జార్ప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి త్రూ మెడికేషన్ మనం సప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్లో మేజర్గా లైకోపిన్ కానీ, సెలీనియం, వైటమిన్ సి, వైటమిన్ డి ఇవన్నీ ఎక్కువ ఉండటం వల్ల ఇవి మన బాడీలో ఉన్న ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడం వల్ల స్పర్మ్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. సో 3 మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి మీరు స్ట్రెస్ని తగ్గించుకోండి, హెల్తీ లైఫ్ స్టైల్ ప్లాన్ చేయండి అండ్ ఆల్సో డైట్ని ప్రాపర్గా ప్లాన్ చేసి మీ వెయిట్ని మెయింటైన్ చేయటం వల్ల స్పర్మ్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. థ్యాంక్ యూ.